మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా మోకాలు నొప్పులు నడుము నొప్పులు సమస్యలు చూస్తూ ఉంటాం. ఏ డాక్టర్ని మనం కన్సల్ట్ అవ్వాలి దీని గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి కైరోప్రాక్టిక్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ తేజ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి, నమస్తే సార్. చాలా వరకు కూడా మీరు చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే మాకున్న డౌట్, మరి ఎక్కువగా నిలబడినంత మాత్రాన మోకాలు అరిగిపోతాయండి? యాక్చువల్ చెప్పాలంటే నవ్ డేస్ అరుగుదల అనేది కామన్ అయిపోయిందండి. అంటే ఈ ఏజ్లోనే రావాలని అయితే ఏం లేదు. ఇంతకుముందు ఏంటంటే మనం ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ చూసుకుంటే అరౌండ్ 40s తర్వాత 50s తర్వాత కొంచెం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నవ్ డేస్ 25-30 yearsలోనే డీజనరేషన్ అనేది కామన్గా చూస్తున్నాం అన్నమాట. సో ఇది దేనివల్ల అనేది ఎగ్జాక్ట్ కాజ్ దీనివల్ల అనేది చెప్పలేం. మాక్సిమం ఒక 90% రీజన్ అయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండ్ మన లైఫ్ స్టైల్ వల్ల అని మాత్రం చెప్పొచ్చు. అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, పోస్చర్ వల్ల కూడా వస్తుందండి కామన్గా. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్తాను. అంటే నిలబడే పోస్చర్ కావచ్చు, పోస్చర్ వల్ల వస్తుంది, బట్ డెఫినెట్గా మనకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏమవుతుంది, ఒక నీ జాయింట్ అనే కాదు, బ్యాక్ కావచ్చు, అలానే హ్యాండ్ మజిల్స్ కావచ్చు, ఏదైనా కూడా ఏమవుతుంది, వీక్నెస్ అనేది కామన్గా, మస్కులర్ వీక్నెస్ కామన్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్తో పాటు మస్కులర్ వీక్నెస్ ఉన్నప్పుడు ఎక్కడైతే మనం చేసే యాక్టివిటీ మనకి ఏ జాయింట్ మీద అయితే లోడ్ పడుతుందో ఆ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం కామన్. మనకి చాలా వరకు ఆడవాళ్ళలో ఏమవుతుంది, మన హౌస్ వైఫ్స్లో కానీ ఏదైనా వర్క్ చేసే వాళ్ళలో కానీ కామన్గా కూడా వీళ్ళు ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ ఉంటారు అనమాట. ఇప్పుడు హౌస్ హోల్డ్ వర్క్స్లో కావచ్చు, చాలా వరకు 3-4 hours కంటిన్యూస్గా వంటగదుల్లో బాగా మంచిగా ప్రశాంతంగా కూర్చొని చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా నిలబడే కదా. ఇక్కడ మనం నుంచునే దానికన్నా ఎక్కువసేపు నుంచునేసరికి ఏమవుతుంది, ఆ జాయింట్స్ మీదకి ఎక్కువ లోడ్ అయ్యి కొంచెం పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది కామన్గా. సో ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో తొందరగా పెయిన్స్ రావడం అనేది కామన్గా చూస్తుంటాం అన్నమాట. అలానే వీళ్ళలో ఏంటంటే చాలా వరకు ఎబో 40 years వాళ్ళలో మన ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపోరిసిస్ కానీ వినే ఉంటాం. ఈ బోన్ అనేది చాలా వీక్ ఉంటుంది అనమాట. వీళ్ళలో ఈ బోన్ పెయిన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇంకొకటి ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల అంటాం. ఇందులో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది అండ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటి, మనకి లార్జ్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అందులో మనకి మోకాళ్ళు కావచ్చు, భుజాలు కావచ్చు, హిప్స్ కావచ్చు. సో కామన్గా మన నీ జాయింట్స్ అనేది కామన్గా చూస్తాం. ఇవి స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువసేపు నుంచి ఉన్నప్పుడు తొందరగా ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ముందు సారీ మీరు మాట్లాడేటప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ అన్ని కూడా నిలబడే ఉంటాయి. అసలు కరెక్ట్ పోస్ట్ అంటే ఏం సార్ నిలబడాలంటే? ఇప్పుడు మీరు నుంచున్నారు చూడండి, ఇంతకుముందు మీరు నుంచున్నప్పుడు ఒక కాలు మీద ఎక్కువ వేసుకున్నారు, ఒక కాలు మీద తక్కువ వెయిట్ వేశారు. సో ఇక్కడ ఏంటంటే బోత్ లెగ్స్ మీద ఈక్వల్ వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక 2 hours నుంచోవాల్సి వచ్చింది, ఎవ్రీ 1 hourకి ఏం చేయాలి, ఇంకా తప్పదు 2-3 hours కంటిన్యూగా నుంచోవాలన్నప్పుడు ఇఫ్ పాసిబుల్ అట్లీస్ట్ ఒక 1 hour అన్న హాఫ్ అన్ అవర్ కన్నా ఒక 5 minutes కూర్చొని లేవడం అనేది మంచిది. చాలా మంది లాంగ్ సిట్టింగ్ ఉంటారు, ఒక 3 hours 4 hours. వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కానీ 1 hourకి ఒకసారి ఒక 5 minutes లేచి ఒక 100 steps 200 steps వాక్ చేసి వచ్చి కూర్చోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నీ పెయిన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 60-70 years వాళ్ళు ఏంటంటే డీజనరేషన్ కామన్గా చూస్తాం. ఈవెన్ నవ్ డేస్ 30 above కూడా డీజనరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో రీజన్ ఏంటి సార్, అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఒకటేనా, లేదంటే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి? డి విటమిన్ డెఫిషియన్సీ ఒకటే కదండి, మనకి చాలా మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు విటమిన్ కే అవసరం అవుతుంది బోన్ స్ట్రెంత్కి, అలానే మాగ్నీషియం కావాలి, అలానే విటమిన్ డి కావాలి, కాల్షియం కావాలి. సో ఒక విటమిన్ డి వల్లనే నీ పెయిన్స్ అనేది రావు అన్నమాట. ఎందుకంటే డాక్టర్లతో కూడా సంప్రదించకుండా డైరెక్ట్ విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకుంటా ఉన్నారు, వేసుకుంటా ఉన్నారు. అది ఎక్కువ డోసెస్ తీసుకున్నా కూడా మంచిది కాదు అనమాట. సో ఏంటంటే ఎప్పుడైనా మనం ఏ సప్లిమెంట్ యూస్ చేయాలన్నా నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం వల్ల మనకి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది హార్మ్ చేయదు అనమాట. మనం ఓన్గా తీసుకోవడం వల్ల దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. వాళ్ళకే డైరెక్ట్గా తెలిసిపోతా ఉంది, ఇప్పుడు మోకాలు నొప్పి ఇస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఆర్థో దగ్గరికి వెళ్ళాలి, సో హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటుంటారు. కానీ ఒకప్పుడు ఏంటంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒపీనియన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్తే దీనికి మనకి కరెక్ట్గా సమాధానం అంటే ఒకటి అండి, నీ పెయిన్స్ అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా ట్రీట్ చేయొచ్చు. అది జనరల్ ఫిజిషియనే కావచ్చు, ఆర్థోపెడిషియనే కావచ్చు. అదే ఫిజికల్ థెరపీ వరకు వస్తే ఫిజికల్ థెరపీ ఏం చేస్తారు, ఫిజికల్ థెరపిస్ట్ ఎక్సర్సైజెస్ అలానే కొన్ని చెప్తుంటారు, వాళ్ళు పోస్చర్ కంట్రోల్. అలానే మన జనరల్ ఫిజిషియన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫిషియన్సీస్ ఏమున్నాయి వాళ్ళు కూడా సింపుల్ టిప్స్ చెప్తుంటారు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నియర్ బై డాక్టర్ ఆర్థోపెడిక్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, ఆస్టియోపతి డాక్టర్ కావచ్చు, అండ్ అలానే కైరోప్రాక్టర్ కావచ్చు, ఎవరైనా కన్సల్ట్ చేయొచ్చు అనమాట. అయితే మీ లైవ్ ఎక్స్పీరియన్స్లో మీరు మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారు, లేదంటే ఇతనికి స్టేజ్ 2లో ఉన్నారు, 3లో ఉన్నారు అనుకున్న వాళ్ళకి కూడా ఏమైనా మీ లైవ్ ఎక్స్పీరియన్స్లో తగ్గిన వాళ్ళు ఉన్నారంటే ఈ మోకాళ్ళ నొప్పులు? యాక్చువల్లీ ఏం చేస్తామంటే స్టేజ్ 2 స్టేజ్ 3 వరకు మనకు వచ్చినప్పుడు మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అలానే ఎక్స్రేస్ తీసి చూడడం జరుగుతుంది వీళ్ళకి, సో జాయింట్ స్పేస్ ఎంత తగ్గిందని. స్టేజ్ 4కి వెళ్ళిందంటే అది మేనేజబుల్, వాళ్ళకి ఏంటంటే రిప్లేస్మెంట్స్ కానీ ఏదనేది. అప్పుడు ఆ స్టేజ్లో ఏంటంటే అది క్రానిక్ స్టేజ్ కదా, ఆ స్టేజ్లో ఆర్థోపెడిక్ దగ్గర
దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ స్టేజ్ 1 కానీ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి వచ్చి ఆ జాయింట్లో ఏమవుతుంది, వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఒకటి ఉంటుంది, మూమెంట్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అలానే వాక్ చేసేటప్పుడు మన గేట్ చేంజెస్ అంటాం, అంటే వాళ్ళ అడుగు వేయడం అనేది సరిగా ఉండదు. దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏమవుతుంది, నీ పెయిన్ ఉన్నప్పుడు ఈ వాకింగ్లో చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వెయిట్ కూడా ఆ నడుము మీదకి వెళ్ళిపోయి దీంతో పాటు మనకి ఈ నీ పెయిన్తో పాటు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ వరకు వెళ్ళకూడదు. అంటే మనం ఫస్ట్ ఈ పెయిన్ రాగానే దాన్ని ట్రీట్ చేసుకొని ఆ పెయిన్ కంట్రోల్ చేసుకుంటే అది బ్యాక్ వరకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ లంబార్ స్పాండిలైటిస్ రాకుండా మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. దీనికి ఏంటి సార్ అంటే మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ వచ్చిన వాళ్ళు ఈ సెషన్స్ లాగా తీసుకోవాలి అని అంటే కైరోప్రాక్టిక్ తీసుకోవాలంటే ఎన్ని రోజులు సెషన్? అది డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ సివియారిటీ అంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నీ జాయింట్లో ఉన్నారు, నీ జాయింట్లో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఇప్పుడు స్టేజ్ 1 ఉంది, మ్యాక్సిమం ఒక విత్ ఇన్ ఏ వీక్లో కంట్రోల్ చేయగలుగుతాం పెయిన్ ఎవరైనా కూడా. సో అలానే స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంది, కొంచెం టైం పడుతుంది అది. ఇప్పుడు స్టేజ్ 4 వచ్చేసరికి ఏమవుతుంది, అది బాగా వర్స్ట్ అయిపోతే కండిషన్ సర్జరీకే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే డిపెండ్స్, ఆ సివియారిటీ మీద డిపెండ్స్, దాన్ని బట్టే ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ పెయిన్ తట్టుకోలేక చాలా మంది మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి అసిక్లోఫినాక్ లాంటి పెయిన్ కిల్లర్ తీసుకుంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ సార్? రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ తొందరగా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ పెయిన్ కిల్లర్స్ కూడా అందరికీ అన్ని కాంబినేషన్స్ సూటబుల్ అవ్వవు. సో ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలంటే నియర్ బై జనరల్ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిక్ని కానీ కన్సల్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడమే మంచిది. ఇది మొత్తానికి మోకాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఇది ఏజ్ని బట్టి కాకుండా ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కైరోప్రాక్టిక్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి డాక్టర్ తేజ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే అడ్మిషన్ గురించి కావచ్చు, ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.